బీఆర్ఎస్ నేతలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని కాంగ్రెస్ పార్టీ గంభీరావుపేట మండల అధ్యక్షులు అమిత్ పేర్కొన్నారు. శనివారం రోజున గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమిత్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేయాలే తప్ప బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, మరోసారి ఇలాంటివి పునరావృతమైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లతో కలిసి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలపై గులాబీ పార్టీ నాయకులు చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, మూల రామచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజాగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, డైరెక్టర్లు బాలరెడ్డి, విఠల్, ప్రభాకర్, రాజేష్, సురేష్, లచ్చయ్య తదితరులు ఉన్నారు. ఇన్నిత జ్ఞానం లేకుండా మేము 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో 30 సంవత్సరాలు రాజకీయాల్లో చెప్పుతున్నటువంటి నాయకులందరూ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ మనం పత్రికా సమావేశం మాట్లాడేటువంటి సందర్భంలో మనం ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటిది ఒక్కసారి పునరాలోచన చేయాలి. నిన్న మాట్లాడినటువంటి మీ మాటలకు నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆ తర్వాత వాళ్ళిద్దరు అయిపోయినాక మళ్ళీ ఒక్కడు వచ్చినాడు, బొట్లోడు వచ్చి ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాని మీద మేము పోలీసులను పోయి కూడా చర్య తీసుకోవడం జరిగింది. దాని మీద నిన్నటి రోజున ఒకడు ఇష్టం వచ్చినట్టు బూతులు అనుకుంటూ వాడు దొంగవరా ఇది రాదు అనుకుంటూ వాడు దొంగతనం చేసిండు, వాడు పుస్తకాలు తెంపిండు, వాడు ఎన్నో సంవత్సరాలు ఊడగొట్టిండు. అటువంటిది వాడు ఇంకోరు నాడు ఎంత మంచిది కాదు, అతను గుణం మార్చుకోవాల్సింది. మొన్నటి రోజున మీ చిన్నదొర పోటీ చేసినప్పుడు నువ్వు ఏడున్నావు, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఎక్కడ ఎవరిని జోకినావు నువ్వు? మళ్ళీ చిన్నదొర పార్టీ ప్రభుత్వం రాగానే పెద్దదొర చిన్నదొర వచ్చి మళ్ళీ ఈ పార్టీలో జోక్కుంటూ నువ్వు పార్టీ మారుకుంటూ నువ్వు చేస్తున్నావు. కానీ మేము స్వచ్ఛందంగా ఉన్నాం, బరాబరి మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటాం, పనిచేస్తాం. నీ అటువంటి వాడు ఏబట్టి మొత్తం ఊర్లు ఖరాబ్ అవుతున్నాయి బిడ్డ. నువ్వు చాలా వరకు మొత్తం పంచాయతీలు చేసుకుంటా పుత్తలు దింపినావు, అన్ని నువ్వు కళ్ళులో మత్తు మంది కలుపుకుంటా జనాలను కూడా ఖరాబ్ చేస్తున్నావు బిడ్డ. నువ్వు అతి తొందరలోనే నీ కళ్ళు మీద ఎంక్వైరీ పెడతాం బిడ్డ. నువ్వు ఏం చెప్తున్నావో నీ ఎల్లమ్మ గుళ్ళు సాక్ష్యమే అవే పదాలు అల్లా అంటే వాస్తవానికి మాకు అనరాదా? లింగంగాడు, వెంకటస్వామి గాడు, వాడు వెంకట్ గాడు, ఇంకా పోతే కేటీఆర్ గాడు, అది ఇది అని అనుకుంటా అనరాదా? లేకపోతే ఇంకా అంటే వాస్తవానికి వాళ్ళకి పెద్ద లొటాగా రాసుకురు, మొత్తం ఇటు రాసుకొని అది చేసారు. వీళ్ళు ఇంకా పెద్దగా ఉండేవాడు, మేము కొన్ని రాసుకున్నాం అన్నట్టు. అంటే వాడు వీడు అనే పదాలు మాకు సంస్కారం అడ్డం వస్తుంది. కానీ వాడు వీడు అనొచ్చు, దొమ్మలాంచోడు అనొచ్చు. మీరు దొమ్మలాంచోడు కూడా రా, మీరు పిచ్చిలాంచోడు కూడా రా, మీరు కుక్కలరా, మీరు నక్కలరా, చూతేనా కొడుకులరా అని కూడా మాకు అనొచ్చు. కానీ మేము అట్లా అనదలుచుకోలేదు. మాకు చదువుకున్న తెలుగు ఉన్నది, మాకు సంస్కారం ఉన్నది కాబట్టి అడ్డొస్తుంది. ఆ విధంగా కూడా అనొచ్చు. ఆ విధంగా మాట్లాడుతాడు. ఎవరు నేర్పినారు ఈ భాష? కేటీఆర్ గారు నేర్పిర్రా, లేకపోతే కేసీఆర్ గారు నేర్పిర్రా? మీకు ఎవరు నేర్పిర్రా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా గురించి మాట్లాడారు, అందులో నా గురించి పదే అరిగిపోయిన మైకు లెక్కనే మాట్లాడారు. ఏది బీసీ సంఘం నేత అని చెప్పుకుంటున్నాను. బరాబర్ నేను బీసీ సంఘం నేతనే.